హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే బాలింతలకు మనం మిల్క్ సప్లై కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదేంటి అంటే రా పపాయ కర్రీ అనమాట. మనం పచ్చి పప్పాస్కాయ కూర అనమాట. సో దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ కర్రీ అనేది మీరు ట్రై చేసి ఉండాలి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. తెలియకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో నాకు చాలా బాగా హెల్ప్ అయిందనేసి షేర్ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇదేంటంటే మనకి పచ్చి పపాస్కాయ అనమాట. ఈ విధంగా ఉంటుంది. బాగా పచ్చిగా కూడా ఉండకూడదండి, అలా అని పండుగ కూడా ఉండకూడదు. సో ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. సో ఇదేంటంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఏంటంటే విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటుంది. ఇది మనకి ఇమ్యూనిటీలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి మిల్క్ సప్లైకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మెయిన్. అండ్ ఇది ఎక్కువగా కూడా తీసుకోకూడదు, అలా అని మంచిది కదా అనేసి ఎక్కువగా కూడా తీసుకున్న లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిజేరియన్ అయిన వాళ్ళు ఏంటంటే కొంచెం డాక్టర్ కన్సల్ట్ చేసి తీసుకోండి. ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి ఏంటి అనేది వెంటనే కాకుండా. సో నేనైతే నాకు సిజేరియన్ అయింది అండ్ నేను ఒక 25 days తర్వాత అలా నేను తీసుకున్నాను. అండ్ వీక్లీ వన్స్ అలా నేను తీసుకుంటాను. మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదని చెప్పాను కదా. సో ఈ విధంగా పైన పీల్ చేసేసి ఈ విధంగా గింజలు అవి ఉంటాయి కదా, గింజలు తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ వైజ్ అస్సలు మీరు డౌట్ పడక్కర్లేదండి. మనకి చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నాను, ఎలా ఉంటుంది, చేదుగా ఉంటుందా ఏంటా అనుకున్నాను, కానీ అస్సలు కాదు. మనకి దోసకాయ కర్రీ ఉంటుంది కదా, సో సేమ్ అలానే ఉంటుంది. ఇది అసలు పచ్చి పప్పాయి కర్రీ అంటే ఎవ్వరు నమ్మరనమాట తినేటప్పుడు. సేమ్ దోసకాయ కర్రీలానే ఉంటుంది. అండ్ టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది. హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇది డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ మదర్ అండ్ బేబీకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే డెలివరీ తర్వాత ఏంటంటే చాలామందికి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో దానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది పచ్చి పప్పాయ అనేది. సో ఈ విధంగా చక్కగా నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి. బాలింతలనే కాదండి, ఎవరైనా సరే చక్కగా తినొచ్చు. బట్ బాలింతలకి ఏంటంటే మిల్క్ సప్లైకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా మనం డెలివరీ అయిన తర్వాత ఏంటంటే అస్సలు ఏమీ మనకి హోప్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని వెల్లుల్లి అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ టైంలో ఎక్కువ ప్రతి కూరలోనూ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు అలాగే కట్ చేసుకునే ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ కూడా వేసుకోవాలి. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. సో కట్ చేసుకున్న ముక్కలు కూడా ఈ విధంగా వేసుకొని అలాగే పసుపు ఉప్పు వేసుకొని మగ్గించేసుకోవడమే. అండ్ మీరు కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే గ్రీన్ చిల్లీ అనేది ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ మనం ఈ టైంలో ఏంటంటే ఉప్పు కారం కూడా తగ్గించుకొని తినమని చెప్తారు. సో నాకైతే అలానే చెప్పారు. సో నేను ఉప్పు కారం అయితే చాలా తగ్గించుకొని తింటాను. పాలు అనేది ఇప్పుడైతే చాలా మనకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. చాలామందికి సరిగ్గా పడకుండా అలాగా. అండ్ ఫస్ట్ డెలివరీ అయితే ఈజీగానే ఉంటుందండి. అండ్ సెకండ్ డెలివరీ చాలా చాలా కష్టం అవుతుంది. అండ్ పాలు ఉత్పత్తి అవ్వడానికి కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. సో చాలామంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంతమంది ఫేస్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ఫస్ట్ డెలివరీలో చాలా ఈజీగా అండ్ నార్మల్ డెలివరీ అయింది కాబట్టి పాలు నాకు సమస్య అనేది లేదు. బట్ సెకండ్ డెలివరీలో సీసెక్షన్ అయింది కాబట్టి కొంచెం తీసుకునే ఫుడ్లోనే ఉంటుంది. అండ్ కొంచెం మనం మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఎగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. వెల్లుల్లి అనేది ప్రతి కర్రీలోనూ యాడ్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. సో చాలా త్వరగా మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత కావాలి అనుకుంటే కొద్దిగా కారం అనేది యాడ్ చేయాలి, ఎక్కువైతే కాదు. అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. అండ్ కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పాలు అనేది వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకైతే కదపకూడదండి. దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. గరిటతో కదిపితే కనుక మనకి టేస్ట్ అనేది వేరేగా వస్తుంది. అండ్ పాలు అనేది కూడా విరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. అండ్ మనకి వెల్లుల్లి చూసారా ఎలా కనబడుతుందో, సో అంత ఎక్కువ వేసుకోవాలి అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.